మహాభూత ఘటదాన విధానం శ్రీమత్సుడు మనువుకిట్లు చెప్పెను. ఇప్పుడిక మహాపాతక నాశనము మహోత్తమమగు మహాభూత ఘటదానం వివరిస్తాను. పుణ్యకరమగు పర్వదినమందు తులాపురుషదానమందు వలె బ్రాహ్మణులచే పుణ్యాహవచనం జరిపించుకోవాలి. అట్లే ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాదులు సమకూర్చుకోవాలి. లోకపాల ఆవాహనం జరపాలి. ప్రాదేశ పరిమాణానికి తక్కువ కానిది 100 అంగుళాలకు మించినది మహారత్న ఖచ్చిత సువర్ణ ఘటమును చేయించి దాన్ని పాలతోనో నేతితోనో నింపి దానితో కల్పవృక్షం కూడా జతపరచాలి. పద్మాసన గతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తమ తమ వాహనముల యందు మహేంద్రాది లోకపాలలను వరాహదేవునిచే ఉద్ధరించబడి పంకజంతో కూడిన పృథ్విని మకరంపై కూర్చుండి ఉన్న వర్ణుని మేషారూఢుడగు అగ్నిని నల్లని ఎర్రిపై కూర్చున్న వాయువును మూషకస్తుడగు కోశాధిపతి అయిన వినాయకుని కూడా బంగారుతో చేయించాలి. వీటిని వేద పంచకంతో కూడా ఘటపునడము ఉంచవలను. ఋగ్వేదానికి అక్షసూత్రాన్ని, యజుర్వేదానికి పద్మాన్ని, చేతులందు సామవేదమునకు వీణ, సమీపమందు కుడివైపున అధర్వేదమునకు సృక్సువ కరములందు పురాణ వేదమునకు అక్షసూత్ర కమండలవు వరదముద్రయు కరములయందు ఉండవలను. చుట్టుపక్కలందు సర్వధాన్యములు, చామరములు, ఆసనములు, అద్దము, పాదకులు, పాదరక్షలు, ఛత్రం, దీపిక, భూషణాలు, శయ్యయు, జలకుంభములు, 5 వన్నెల వితానకం ఉంచవలను. స్నానం చేసి దేవతా జపాసనం జరిపి ఈ మంత్రం ఉచ్చరించాలి. ఈ చరాచర ప్రపంచమందు సర్వభూతములకు ఆధారభూతులు మహాభూతములకు ఆదిదేవులకు మీకు నమస్కారం. ఇట్టి మీ దయ వల్ల నాకు శాంతియు శుభము కలుగుగాక. మహాభూతముల వ్యాప్తి లేని తత్వం బ్రహ్మాండమందలి సర్వభూతముల యందు ఏ ఒకదాని యందు లేదు కావున వానికి మూలభూతులకు ఈ దేవతల కృపచే నాకు అక్షయశ్రీ కలుగుగాక. ఇట్లుచ్చరించి మహాభూత ఘటనాదం చేయువాడు సర్వపాప వినిర్ముక్తుడై పరమగతి అందును. ఉత్తమ దేవతా స్త్రీలచే స్తుతించబడుచు పితృ బంధు సమన్వితుడగచు వైష్ణవ స్థానం పొందును. ఎవరి షోడశ మహాదానములు ఆచరించునో ఆ మానవుడు ఇహలోకమందు పునరావృత్తి పొందడు.